స్టార్ట్ చేస్తాను. ఏ సాయి సొరకాయ వడలేస్తున్నాను మరి. స్ట్రెస్ ఉండకూడదు. హెయిర్ ఎరగాలంటే బోల్డ్ ఉన్నాయన్నమాట. పెరుగు మజ్జిగ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. చల్లగా అంటే కూల్గా ఉంటే జుట్టు బాగుంటుంది, ఎదుగుతుంది. అమ్మ స్నాక్స్ అన్న చేయొచ్చు కదా. స్నాక్స్ బాబు ఇప్పుడు వరకు వీడియో చేసి ఏంట్రా కెమెరా బాబు నువ్వు ఇలా బయటికి రా ముందు. నువ్వు మామూలుగా అయితే చేస్తావు చేయమని కెమెరా పట్టుకొచ్చా. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చానా, ఓ వీడియో తీసానా. ఏమో ఏమన్నా స్నాక్స్ నుంచి. స్నాక్స్ అంటే ఏం చేద్దాం, ఏదో ఒకటి. పకోడీలు మొన్నే వేసాను. అంటే వీడియో షూట్ చేయలేదు అనుకోండి, మన వర్షాలు పడుతుంటే పకోడీ వేసాను. మధ్య ఏమో మంచి ఛాయ్ని రొస్కులో నంచుకుని తిన్నాము, అదొకటి అయ్యింది. ఆ తర్వాత ఏమో ఇంకేం చేసాము మధ్యాహ్నం కొత్తగా ఏదన్నా అప్పాలు 2 టైమ్స్ చేశానండి. మా పిల్లలు బాగా నచ్చేసింది. మళ్ళీ ఫినిష్ అయిపోయింది. ఇంకా అన్నయ్య అయితే బయటికి వెళ్ళాడు, కొత్తిమీర అయితే తెమ్మన్నాను మామూలుగా ఇంట్లో. కానీ సొరకాయలు ఉన్నాయి నాన్న, సొరకాయ వాడు ఈ మధ్య బాగా తింటున్నాను. అసలు ఇప్పటి వరకు మేము సొరకాయతోటి అన్నీ చేసుకున్నాం కానండి, సొరకాయ వాళ్ళు ఇదైతే ఈ మధ్య తెగ చూస్తున్నాను యూట్యూబ్లో. అదని అసలు నేను ఎప్పుడు సొరకాయ వాళ్ళు వేయలేదు. నువ్వు ఎప్పుడు తినలేదు కదా, నేను ఎప్పుడు తినలేదండి. సొరకాయలు అయితే మంచిగా లేతగా ఉన్నాయండి కాయలు అయితేనే. సొరకాయ వాడు బాగుంటుందిరా, ఏమో చాలామంది బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటాయంట. ఎందుకంటే అండి సొరకాయ పాయసం టేస్ట్ చేస్తాం, బాగుంది కదా. సొరకాయ పకోడీ టేస్ట్ చేశాను, బాగుందండి. ఇంకా సొరకాయ మజ్జిగ పులుసు చేసాము, దప్పలం, పప్పు, అనవగాయ, పాలు వేసుకుని ఇన్ని రకాలుగా చేశాను. కానీ వాళ్ళు ఎప్పుడు వేయలేదు. ఈసారి ట్రై చేస్తాను, చాలా బాగుంటుంది. ట్రై చేయడం కాదు, బాగుంటుంది ప్రాసెస్. ఇంట్లోనో ఇంగ్రీడియంట్స్ ఏనా పెద్ద సులువే, టేస్ట్ కూడా బాగుంటుంది. అది నడిచండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా చూద్దామంటే టైం ఇప్పుడు 3 అయిందా 2:30 అయిందండి. ఇప్పుడు మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళి అన్నీ నేను సెట్ చేసుకునేటికి సరే అయితే ఇది మంచిగా చూస్తున్నాను. సాయి సొరకాయ వడలేస్తున్నాను మరి, తింటావా? చూసారండి సొరకాయలు లేతగా ఉన్నాయి. అసలు చెప్పాలంటే వాళ్ళ కోసం తెచ్చుకోలేదు, హారికకి లంచ్ బాక్స్లో కదీని ఎక్కువగా ఎగ్ కర్రీస్ అయిపోతుంది. వాడైతే వెళ్ళిపోయాడు, ఏదో వర్క్ ఉంది ఏంటి, అసలు వీడియోలోకి రాలేదు. నేను ఎందుకు ఏం చేస్తున్నాను కూడా వాడికి తెలీదు. కానీ వాడికి నచ్చుతుందండి, ఎందుకంటే వీళ్ళకి క్రిస్పీగా ఉంటే బాగుంటాయి కాబట్టి నచ్చుతాయి. ఈ సొరకాయలు అసలు నేను తీసుకొచ్చింది లంచ్ బాక్స్లోకి కొంచెం సొరకాయ ఎక్కువ వాడదామని అనిపించింది. అంటే ఎప్పుడు వాడతాం అనుకోండి, మామూలుగా కొంచెం దీని మీద ఎక్కువ, ఎందుకంటే కొంచెం సలవ చేస్తే మంచిది, కొంచెం ఈ మసాలాలు ఎక్కువైపోతున్నాయని తెప్పించుకున్నాను నేను. ఇదిగో మా వాడు స్నాక్స్ అంటున్నాడు, మొన్నే పకోడీ చేశాను, ఇలా రకరకాలు చేసేసాను. సొరకాయ వాళ్ళు చేద్దాం అనుకుంటున్నానండి. సొరకాయ వాళ్ళకి నేను 2 సొరకాయలు తీసుకున్నాను, కానీ ఒక సొరకాయే వాడతాను. ఎందుకంటే ఇంకో సొరకాయ నేను మామూలుగా నేను ఇంట్లోకి తెచ్చుకున్నాను, పప్పు అనగా అది వండుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళు ఎలా ఉంటాయి అన్నది మీకు వీడియోలోనే నేను చెప్తాను. దీన్ని ముందుగా మనం ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసుకోవాలి. నేను కడిగేసాను, మళ్ళీ కడుగుతాను ఒకసారి. సొరకాయ ముందు తురుముకోవాలండి. మనం తురుముకోవాలంటే మనకి చేతితోటి క్యారెట్ తురిమిది ఉంటుంది కదా, దాంతోటైనా తురిమేసుకోవచ్చు. నేను పీల్ అయితే చెక్కట్లేదు, కొందరు చెక్కుతున్నారు. కానీ పీల్ ఉండడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటుందని నేనైతే చెక్కట్లేదు అన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా ముక్కల కింద కట్ చేస్తున్నాను కదా, వీటిని ఇలా మళ్ళీ లేతగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. చూసారా అసలు సీడ్ అస్సలు ఫామ్ అవ్వలేదు, విత్తనం అనేది లేకుండా ఉంది. అలా ఉంటే మనకి పప్పు కానివ్వండి, ఇలాగ వడలు కానీ చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు దీనికి కట్ చేసి పెట్టుకున్నాం కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను. తురుముకోవడం అంటే కొంచెం దానికన్నా నాకు ఇదే సులువు అనిపిస్తుంది. కొంచెం మళ్ళీ అది మనకు కొంచెం స్పీడ్గా చేసినప్పుడు అది కొంచెం కట్ అవుతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇదిగోండి ఈ మిషన్ అయితే నాకు క్యారెట్ కానీ ఏదైనా తురిమిది అయితే ఇది భలే ఉపయోగపడుతుంది. అగరా వాళ్ళది ఎలక్ట్రిక్ గ్రేటర్ అనమాట. అలాగే స్లైసర్ మిషన్ అండి, ఇది మనకి 1 ఇయర్ వారంటీ కూడా ఉంటుంది. ఇందులో మనకి 5 ఉంటాయండి, 5 కూడా చక్కగా వాడుకోవచ్చు. కొంచెం ఇది పెద్దది మాట, ఇది కొంచెం పెద్దది, ఇది స్మాల్ సైజ్. ఇప్పుడు మనకి ఇదే కావాలి తురుముకోవడానికి. అలాగే బంగాళదుంపలు కానీ ఆనియన్స్ కానీ మనం వేపుడికి అది చెక్కుకోవడానికి అది చాలా బాగుంటుంది. అంటికాయలు కానీ ఏమైనా సరేనండి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, ఇక్కడ ప్లస్ అని ఉంటుంది కదా, దీంట్లోకి మనం ఫిక్స్ చేయాలంతే. ఇదిగోండి ఇలాగా
చూపించమ్మా. ఇలా ఉందండి, ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఈ ముక్క పెట్టేద్దాం. ఒక్క నిమిషం ఇది తీసేసి ఇప్పుడు మనం దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకొని చాలా ఈజీ మాట. ఇదంతా నేను ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకున్నాను, లేదంటే మీకు చూపించవచ్చు. ఇప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి చూపించట్లేదు. ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తాను. ఇక్కడ స్విచ్ ఉంటుందన్నమాట. ఇది ఎలా నొక్కడానికి ఇది మట్టికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఆడవాళ్ళకైతే మరీ యూస్ఫుల్ అవుతుంది. ఇది నిజంగా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వంటగదిలో ఇది ఖచ్చితంగా ఉంటే ఏదైనా ఈజీగా అయిపోద్ది మనకి. ముందుగా నూనె పోసేస్తున్నానండి, కాగుతూ ఉంటుందని. ఇదిగోండి తురిమేసాను. నాకు ఆనగా కూడా కలర్ చేంజ్ అవుతుందని నాకు ఇప్పుడే అర్థమైంది. కొద్దిగా జీలకర్ర, కొంచెం మనం ఇంకా నీళ్ళేం వేయక్కర్లేదు, ఇందులోనే ఉంటుంది కాబట్టి వాటర్ శాతం అనేది. కొత్తిమీర, అల్లం సన్నగా తరిగేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. మా వాళ్ళు గోలాడతారమ్మా, కొన్ని ఆఫ్ చేస్తున్నాను. మరీ స్పైసీ తినరండి పిల్లలు. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వీటితో పాటు నువ్వుపప్పు. మనకి ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు మనం ఉల్లిపొక్కడి ఎలాగో పెట్టేస్తాము, అది అందరికీ తెలిసిందే, ఇష్టం కూడా. ఇది వరిపిండితోటి మనం చక్కగా సొరకాయ గారెలు చేసి పెట్టామనుకోండి, బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. వాళ్ళకి వేరే టేస్ట్ అంటే వేరే డిష్ చేసి మనం టేస్ట్ చూపించినట్టు ఉంటుందన్నమాట. వాళ్ళకైతే వేరే వంట చేసి అంటే ఇలాగా సొరకాయ గారెలు అని పెట్టామనుకోండి, భలే ఉంటుంది కదా. ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపేద్దాం. ఇందుకే నేను సాల్ట్ వేయలేదు కదా, కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. ఇదిగోండి, నాకు తెలిసి క్వాంటిటీ ఏంటంటే వరిపిండికి కప్పు నేనైతే కొలుసు వేయలేదు, నాకు వడ వచ్చేంతలాగా చూసుకుంటే సరిపోయింది. వరిపిండి వేసుకున్నాను నేను. మీరేం చేస్తారంటే కప్పు తురుము వచ్చిందనుకోండి, ఆనపకాయ అదే సొరకాయ తురుము, కప్పు వరిపిండి వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఉజ్జాయింపుని వేసేసుకున్నాను. మీకైతే కొలత చెప్తున్నాను కదా, పప్పు కూడా వేసాను. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది బాగా ఉప్పు అది కలిసేటట్టు బాగా కలిపానమాట. ఇదిగోండి, ఇంకా నీళ్ళు చుక్క అయితే వేయలేదు. ఇంకా బాగా అంటే కొంచెం అవసరం లేదు మనకు. ఒకవేళ అవ్వట్లేదంటే లైట్గా కొద్దిగా వేసుకోండి. అంటే ముద్ద అవ్వట్లేదు, కొంచెం వరిపిండి ఎక్కువ అయింది అనిపిస్తే కనుక వాటర్ వేసుకోండి, ఒక చుక్క. అసలు యాక్చువల్గా అయితే వేయక్కర్లేదు. ఇదిగో చూసారా, మనకి అయ్యో గ్యాస్ ఆరిపోయింది నాన్న. నేను చూడలే, సరిపోయింది ఇప్పుడు మన పని. ఇప్పుడు నేను గారెలు అయితే వేసేస్తున్నాను. సొరకాయ గారెలు. వడ కదా, గారేనా వడేనా? వడే వేస్తాను. గారంటే ఏముంది, చిల్లు పెడతాం మధ్యలో. వడంటే అప్పుడమ్మ వేస్తాం అంతే. సరే అయితే ఎన్ని ముందు చిల్లు వేసుకుని మొత్తం మీద నూనె అయితే కాగిపోయిందండి. ఇది మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు. అంటే డీప్ ఫ్రైలో చేస్తున్నామని తప్ప కానీ, లేకపోతే మంచి ఆనపకాయతోటి అల్లం, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేస్తున్నాం కదా, చాలా బెస్ట్ మాట. అసలు కొత్తిమీర, కరివేపాకు తినలేని వాళ్ళు ఇలా వడ రూపంలో తింటారు, డైరెక్ట్గా తీసుకునే వాళ్ళు ఇలా కూడా తినచ్చు అన్నమాట. హెయిర్ అది బాగా ఎదుగుతుందండి. చాలామంది తెలియదు, అవి రాస్తే ఇవి రాస్తే జుట్టు ఎదుగుతుంది అంటారు. అది ఒక 50% ఉంటే ఇంకొక 50% మన బాడీ ద్వారా జుట్టుకి వెళ్తేనే జుట్టు బాగా ఎదుగుతుంది అన్నమాట. స్ట్రాంగ్గా ఉంటుంది, ఎదుగుతుంది. మళ్ళీ టెన్షన్స్ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు. హెయిర్ ఎదగాలంటే బోల్డ్ ఉన్నాయన్నమాట. పెరుగు, మజ్జిగ ఎక్కువ తీసుకుంటుండాలి. చల్లగా అంటే కూల్గా ఉంటే జుట్టు బాగుంటుంది, ఎదుగుతుంది. నేను అబ్జర్వ్ చేసింది. వాళ్ళు అయితే వేసేస్తున్నాను. మా వాడు గారెలేనా వడలేనా అన్నాడు. ముందు వడ అన్నాడు కాబట్టి నేను ఇంకో వడే వేస్తున్నాను.
బాగుంటాయి టేస్ట్ అయితే. దీంట్లోకి కాంబినేషన్కి ఏం చేస్తానంటే బొబ్బరికాయలకి ఉల్లిపాయలు నిమ్మకాయ వేసి చేస్తాను కదా, అలా పచ్చి ఉల్లిపాయల మీద నిమ్మకాయ పిండేసి కొంచెం సాల్ట్ వేసేసి సరిపోతుందండి. చాలా బాగుంటుంది. సొరకాయ వండ నేను అల్లం కూడా వేసుకున్నాను, మంచిదని. నేను పెద్ద వేస్తున్నాను వల్ల అయితే. ఒక 2 వళ్ళు ఎవరికైనా పెట్టుకున్నా బాగుంటుంది, తగ్గిన ప్లేట్లో కూడా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. పెద్ద వేసుకున్నా, చిన్న వేసుకుంటే చిన్న, మన ఇష్టం. మరతట్టదు అది. పక్కగా సరిపోతుందమ్మా. కష్టం అంటారా? ఇవన్నీ వేసేసి మళ్ళీ మీకు చూపిస్తానండి నేను. ఇదిగోండి తిరిగేసాను, ఇది కొంచెం వేగాలి. నేనైతే ఎరుపు ముక్కడే పెట్టాను, సెట్ అందుతుంది. ఇది కొంచెం పక్కకి వేసాను, కొంచెం ఇరిపోయింది. ఎన్ని పడ్డాయి? 6, 7 పడ్డాయి. పెద్ద వేసాను కాబట్టి. ఇలా పెద్ద కళాయి ఒకటి ఉంటే తీసుకోండి, ఐరన్ ముప్పుడు. నేను అప్పుడు 400కే తీసుకున్నానండి. ఇంటికి వచ్చినాయన్నమాట, ఇంటికి వస్తే తీసుకున్నాను నేను. కానీ బాగున్నాయి. ఇది ఒకటి చిన్న సైజులో ఇంకోటి తీసుకున్నాను. వేపిళ్ళకి అంటే ఇందులో ఉంచకూడదు కానీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. కానీ బాగుంటుంది వేపిళ్ళకి కానీ ఇలాగా గారెలు అవి వేయడానికి అది బాగుంటుంది. నేను ఇవన్నీ వేగిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఇదిగోండి వేగిపోయినాయి, తీసేద్దాం. నూనె అయితే ఏం పెద్ద రాగలుగుతుందా కదా, చక్కగా హ్యాపీగా తినచ్చు మనం. చాలామంది సాయంత్రం మాటలు టిఫిన్ ప్లేస్లో అంటే డైట్ చేసే వాళ్ళు ఒళ్ళు లాగడం కోసమని అంటే ఆయిల్ ఎక్కువ వాడకూడదు అంటారు. నిజమే అది. మనం ఎక్కువ అంటే ఏదో కూర్చుని ఉండకుండా తినేసి కొంచెం తిని మనం కూర్చుని ఉన్న పనేనండి, అంటే ఒళ్ళే వస్తుంది. ఎందుకంటే పని చేసుకుంటే చక్కగా మనం ఒళ్ళు అనేది ఉండదు మనం తీసుకునే దానికి. కొంచెమే తింటున్నామంటే ఎక్కువ తింటే చాలామంది ఏం తీసుకోపోయినా ఒళ్ళు వచ్చేస్తుంది అంటూ ఉంటారు. అంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఎక్సర్సైజ్ కింద చేసుకోవాలన్నమాట. కొందరికి అయితే ఒళ్ళుతత్వాన్ని బట్టి కూడా ఒళ్ళు ఉంటుంది. ఇంకా అలాంటి వాళ్ళు హెల్తీగా ఉన్నా పర్వాలేదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అయితే బాధపడాలి, కానీ ఒళ్ళు గురించి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అయితే ఒళ్ళు ఉన్నా పర్వాలేదు. ఇదిగోండి ఇదైతే చక్కగా మనం ఈవినింగ్ స్నాక్స్ కింద సాయంత్రం కూడా లంచ్ అంటే డిన్నర్ స్కిప్ చేసేసి చక్కగా మనం వీటిని తినేయచ్చు కదా నాన్న. ఒక 4 వళ్ళు తినేసి ఒక గ్లాస్ మజ్జిగ తాగేసి పడుకుంటే చాలు, మనకి డిన్నర్ అయిపోతుంది. ఇది కూడా అయిపోయిందండి, తీసేసుకోండి. అదే నేను చూసుకోలేదు. మూపప్పు చూసారా ఎలా ఉందో. అది దీని ఆకారం రాలేదు, లాస్ట్లో ఇరిపోయింది వేసేటప్పుడు. ఇవి కూడా వేసేసి మళ్ళీ మీకు తర్వాత చూపిస్తానండి. అయిపోయినాయండి, వడలు అయితే వేసేసాను. ఇదిగోండి ఇంకా లాస్ట్ వడ అన్నమాట. వేసి పక్కన పెట్టాను. ఊడైతే తిని చూసారు మా వారు వచ్చి, అసలు టేస్ట్ చాలా బాగుందంట. నేను ఇప్పుడు తిని మీకు చెప్తాను ఎలా ఉంది. ఇదిగోండి కొంచెం మనకి వేగాలన్నమాట. మధ్యలో ఏమో మనకి గ్రీన్గా ఉంది కదా, వైట్ కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా బాగుంటాయండి. టేస్ట్ అయితే అదిరిపోతాయి అన్నమాట. ఒక్క సొరకాయ ఎన్ని వాళ్ళు వచ్చేస్తాయో, ఒక 6గురికి 7గురికి పెట్టచ్చు సింపుల్గా. అయితే గట్టిగా ఇష్టంగా తింటే కనుక 5గురు బాగా తింటారు. అంత బాగా వచ్చినాయి. ఒక్క సొరకాయ అంటే ఏముంటుందండి, అదంతా నీరే కదా. అసలు ఉన్నట్టుండి లైటింగ్ మొత్తం తగ్గిపోయి చూసారు కదా. వాతావరణం సడన్గా మప్పేసేసింది. నీకు ఒకటి గుర్తుందా, మనం ఎప్పుడైనా ఏదైనా చేసుకుంటే వాళ్ళు కానీ ఏదైనా సడన్గా క్లైమేట్ మారిపోద్ది. మబ్బు మూసేస్తుందండి. బట్టలు కూడా బయట వేసి ఉంచాను, తీసేసుకోవాలి.
ఇదిగోండి వడ అయితే మీకు టేస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో అసలు. చేసి చెప్తాను. చూపించడం కాదు చెప్తాను. ఒక్క సొరకాయ అండి, ఇంత సొరకాయ తోటి ఇన్ని వడలు చేసుకున్నాం హెల్తీగా చక్కగా నూపప్పు అది అంటే మీకు తెలుసు కదా కాల్షియం అది ఉంటుంది. చూద్దామండి టేస్ట్. ఒక్క సొరకాయ ఇదే తీసుకున్నాం. ఇదిగోండి క్రిస్పీగా ఉంది. బాగుందండి. అందుకే అందరూ సొరకాయ వడలు అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు చాలా బాగున్నాయి. అయ్యో నేను ఉల్లిపాయలు కూడా రెడీ చేసుకుని అక్కడే ఉంచేసుకున్నాను. వాటితో నంచుకుని తింటే నిమ్మరసం పిండి దాంట్లో సాల్ట్ కలిపి ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఈ వడలు తింటే సూపర్ కాంబినేషన్ అనమాట. అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మీకు కొలత కూడా చెప్పాను కదా. సొరకాయ గుజ్జు మనకి అదే తురుముకుంటాం కదా, అది ఒక కప్పు వస్తే ఒక కప్పు వరిపిండి వేసుకుని చేసుకోండి. ఇలా నువ్వుపప్పు మట్టి ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.